హలో నమస్తే, నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఖమ్మం రూరల్ మండలంలో సాదా బైనామా దరఖాస్తుల పరిశీలన ముమ్మరంగా సాగుతుంది. ఈరోజు ఆదివారం సెలవు దినం అయినప్పటికీ రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ప్రసాద్ క్రాంతి ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది దరఖాస్తుల పరిశీలనలో నిమగ్నమై ఉన్నారు. ఈ సందర్భంగా ఖమ్మం రూరల్ తహసీల్దార్ పిల్లి రాంప్రసాద్ జనముచ్చటతో మాట్లాడుతూ 3,800కు పైగా సాదా బైనామా దరఖాస్తులు, 2,700కు పైగా భూభారతి దరఖాస్తులు వచ్చాయని, వారం రోజుల్లో సిబ్బంది సహకారంతో వీటన్నిటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా సాదా బైనామా మరియు భూభారతికి సంబంధించి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు వారి ఆదేశాలు మరియు మా యొక్క జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము సాదా బైనామా మరియు భూభారతికి సంబంధించి నోటీసులు మాకు వచ్చిన అప్లికేషన్స్ మా ఖమ్మం రూరల్ మండల్లో 3,874 సాదా బైనామా అప్లికేషన్స్ వచ్చినవి, మరియు 2,772 భూభారతి అప్లికేషన్లు వచ్చినాయి. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మరియు అన్ని రెవెన్యూ కార్యాలయాలు మరియు భాగంగా మా ఖమ్మం రూరల్ మండలంలో కూడా వీటికి సంబంధించి నోటీసులు జారీ చేసినాం, విచారణ చేస్తున్నాం. దానిలో భాగంగా గత 10 రోజుల నుంచి కూడా మేము వీటి మీద కసరత్తు చేసి దాంట్లో అర్హులైన వారికి పాస్బుక్లు జారీ చేయడానికి మేము కృషి చేస్తున్నాము. మరియు అనర్హులైన కూడా మేము వాటిని విచారణ చేసి వాటిని కూడా మేము పూర్తి చేస్తున్నాము. దానిలో భాగంగా ఈరోజు ఆదివారం కూడా మా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అందరం సిబ్బంది కార్యాలయంలో కూర్చొని వీటన్నిటిని త్వరితగతిన వితిన్ వారం రోజుల్లో పూర్తి చేయటకు మేము అన్నీ సిద్ధం చేస్తున్నాం. దీనిపై మా యొక్క అహర్నిశలు కృషి చేసి రైతులకు అందరికీ న్యాయం చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.